వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరాన్ని. గత 15 రోజులు 20 రోజులు శ్రీకాకుళంలో ఉండడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ అసలు విఆర్ఓ యంత్రాంగం కానీ పనిచేస్తుందా, అసలు వీళ్ళు పనికొస్తారా అంటే పని చేయట్లేదు. ఎందుకంటే ఇసుక లారీలకి ఎవరు పర్మిషన్ ఇచ్చినా తెలియదు. ఇసుక లారీ విభత్సంగా తిరుగుతుంది, చేనుల వలస మొత్తం ఈ మడపామంతను. అట్లనే లారీలు, ట్రిప్పర్లు, పెద్ద పెద్ద లారీలు కొత్తపల్వలస పంచాయతీ నుంచి ముస్టిగట్టు వరకు అక్కడ ఏదైతే ర్యాంప్ మట్టి లోడ్లు తరలిస్తున్నారు మైనింగ్. దీని పర్మిషన్లు ఎవరు ఇచ్చారని అడిగితే ఒక జేసీబీ ఆయన వచ్చి, సార్ మాకు ఇన్వెంటివ్ ఉంది, ఒక రిసిప్ట్లు ఉన్నాయని. బాగుంది, టెక్కలు వెళ్ళి తీసుకున్నాం. ఒక రిసిప్ట్కి 10 లోడ్లు కొడుతున్నారు. అసలు రెవెన్యూ రోడ్లు విపరీతంగా బీభత్సంగా నాశనం అయిపోయినాయి. మేము గత 10 రోజుల నుండి కంప్లైంట్ చేస్తున్న ఎంఆర్ఓ గారికి కూడా. ఈ మధ్యన ఎంఆర్ఓ గారు ఫోన్ ఎత్తడం మానేసారు. అట్లా విఆర్ఓ కోటిబాబు ఆయనైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు, వాట్సాప్ కూడా బ్లాక్ చేసుకున్నాడు. అంటే ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ప్రజల కొరకు పనిచేస్తున్నారా? మీ జీతాల కొరకు పనిచేస్తున్నారా? ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ఎందుకు పనిచేస్తారు? ఇసుక లారీకి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు? ఎన్ని రోజులు ఉన్నాయి? మట్టి లోడ్లు అసలు ఎట్లా ఎందుకు తీసుకుపోతారు? రాత్రి 2 గంటలప్పుడు 6 కొట్టుకొని పోవడం మీకు చూపిస్తాం సార్. మీకు వాట్సాప్లో పంపించి చూపిస్తాను. చెక్ చేస్తాను చూడండి. ఎంఆర్ఓ నర్సనపేట చూడండి సార్. డే టైం ఇది చూడండి. ఈ లారీ నిన్నటిదే చూడండి. 2024/5/1/21/32 అంటే 29:32 నిమిషాలు రాత్రి లారీ వెళ్తుందన్నమాట. ఈ లారీ మా సీసీ కెమెరా నుండి లోడ్ అయింది. సీసీ కెమెరా నుండి ఇంకొకటి ఇక్కడ అదే లారీ మళ్ళీ ఆ టైంకి వెళ్తుంది సీసీ కెమెరా నుండి. మేము ఇది ఎప్పుడు మేము పంపించినవి చూడండి. లారీలు అసలు సౌండ్లు కూడా యాక్చువల్గా బీభత్సంగా ఉంటుంది. ఈ జేసీబీ వెళ్తుంది. ఆ రోజు ఆఫ్ చేసి జేసీబీ పెద్ద పెద్ద జేసీబీలు వెళ్తాయి. ఆ రోజు పిలిచి మాట్లాడడం జరిగింది. మేము ఒక 2 మాకు లోడ్లు ఉన్నాయి, మాకు కొంచెం పర్మిషన్ మేము తీసుకున్నాము, లేక పర్మిషన్ ఇవ్వండి మావే అన్నట్టుగా మాట్లాడేది. మీరు చూడండి. ఇప్పుడు విఆర్ఓ గుగ్గులాం విఆర్ఓ మనం కంప్లైంట్ ఇచ్చినాము. కోటిబాబు ఇదే వీడియో నేను పెట్టడం జరిగింది, టైము డేట్ చూడమని. ఆ తర్వాత ఆయన కనీసం మనకి టిక్కి కూడా రావట్లేదు. ఆయన కనీసం మన నెంబరు, వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ చేసుకున్నాడు. నేను కాల్ చేయడం జరిగింది, కాల్ లిఫ్ట్ చేయలేదు విఆర్ఓది. ఆ తర్వాత ఇంకొక గుగ్గులాం విఆర్ఓకి ఆయన కూడా నేను పంపించడం జరిగింది. అంటే రెవెన్యూ పాల్గొండపేట అటు నుంచి రెవెన్యూ అక్కడ ఉంటుంది. ఆయన కూడా మనం కంప్లైంట్ చేశాము. కలెక్టర్ గారికి కూడా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని ఆయన కూడా పంపించడం జరిగింది. నిన్న ఆయన కూడా ఎందుకో మరి లిఫ్ట్ చేయలేదు. ఇక మాకు ఏమన్నాడైనా మన గుగ్గులాం రెవెన్యూ కాదు కదా అని చెప్పారు. అంటే ఏదో మనకి పొడుపు కథ సామెతలాగా ఎట్లుంటాయంటే, బోర్డర్లో ఒక మర్డర్ జరిగితే సపోజ్కి మా పోలీస్ స్టేషన్ కాదు, మీ పోలీస్ స్టేషన్ తేల్చుకునే లోపు ఆ చేసిన వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి ఉంది. ఎవరి రెవెన్యూ అయినా సరే దయచేసి మీకు సంబంధించినంత వరకు ఎంఆర్ఓ మండల ఆఫీస్ మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి ఒక్కొక్క టైంలో పనిచేయాలి. అలాగే మీరు పనిచేశారు. గుగ్గులాం విఆర్ఓ రాము గారు అయితే పనిచేశారు, మనకి రెస్పాండ్ అయ్యారు. కానీ కోటిబాబు అసలు విఆర్ఓగా ఉన్నారు కానీ కనీసం మన ఫోన్ లిఫ్ట్ చేయరు, మాట్లాడరు, ఏం చెప్పరు. అసలు ఏం జరుగుతుంది? మీరు డబ్బులు తీసుకోకపోతే, ఎవరైతే మైనింగ్ మాఫియా దగ్గర మీరు డబ్బులు తీసుకోకపోతే యథేచ్ఛగా రోజు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారం 10 రోజులు కంటిన్యూగా రోజు ఈ యొక్క రాత్రి 10 గంటల తర్వాత మైనింగ్ చేస్తున్నారు. దొంగ లారీలు తీసుకెళ్తున్నారు, మట్టి లోడ్లు తీసుకెళ్తున్నారు. అక్కడ ఇబ్బంది జరుగుతుంది. రోడ్లంతా ఈరోజు కుమిలిపోయినాయి. వాళ్ళతో మీరు చేయిస్తారా? మీరు చేస్తారా? ఎంఆర్ఓ గారికి అడుగుతున్నాను. మీరు వైజాగ్ నుండి కొత్తగా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు రావడం జరిగింది కాబట్టి మీకు తెలియకపోవచ్చు. కానీ అయినా మీకు చాలాసార్లు ఫోన్లు చేసా, మీరు మాట్లాడారు. గత 3-4 రోజుల నుండి మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా, సార్ నమస్కారం, ఈరోజు కూడా అప్పుడు ఆ నివాస్ గారి పేరు ఉండే, అప్పుడు నివాస్ గారు కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు మీద ఆ నెంబర్ అట్లా ఉంది కాబట్టి ఆయనకి మనం. సార్ సారీ సార్, ఈ టైంలో మీకు డిస్టర్బ్ చేసినందుకు. నేను ప్రజాగలం న్యూస్ ఛానల్ చైర్మన్ అండి. నా పేరు కోటేశ్వరం. మా ఊరు నర్సంపేట కాన్స్టిట్యున్సీ, నర్సంపేట మండలం,
ఎంఆర్ఓ గారు కూడా నేను గత 3 days 4 days నుండి కంప్లైంట్ చేస్తున్నాను. వీఆర్ వాళ్ళు వచ్చారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు, పొలాల్లోంచి ఇటుక బట్లకి మట్టి తరలిస్తున్నారు. వీటి మీద నేను చెప్పడం జరిగింది సార్, కానీ నిన్న మొన్న వీఆర్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఈ రోజు నైట్ స్టిల్ ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. రోడ్లన్నీ కూలిపోయినాయి. మీకు అది కూడా పంపించేస్తారు వీడియో. కొంచెం మీరు చర్యలు తీసుకుంటే తప్ప వీటి మీద ఎటువంటి పరిష్కారం జరగదు. రాత్రి 2 గంటల నుండి పొద్దున్న 6 గంటల వరకు, అంటే రాత్రి 9 నుండి మార్నింగ్ 6 వరకు కూడా ఇదే పని చేస్తారు. ఇది మనం కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఫోన్ చేశారని చెప్పారు, బాగా రెస్పాండ్ అయ్యారని చెప్పారు. చాలా సంతోషం, కొత్త కలెక్టర్ గారు వచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మట్టి ఎక్కడికి వెళ్తుందంటే ఇటుక బట్టలు, వాటి మీద కూడా ఒక వీడియో వేస్తున్నాం నెక్స్ట్. ఎందుకంటే ఇటుక బట్టలు అనేది ఏ పర్మిషన్తో పొలాల్లో ఇటుక బట్టలు చేస్తారనేది మీకు జస్ట్ ఈ వీడియో తర్వాతే మీకు ఇమీడియట్గా వేస్తాను. చూడండి, ఇది జరుగుతుంది. కొత్త పోలవలస రెవెన్యూకి సంబంధించి కోటిబాబు వీఆర్ఓ కనీసం ఆయన ఒక కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవుతారు. ఆయన కనీసం రెస్పాండ్ గారు ఎప్పుడున్నో లాస్ట్ టైం కూడా ఒక కబ్జా విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత రెవెన్యూ, నాకు ఒక విచిత్రమైన ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సిద్ధాంతం నడుస్తుంది. గ్రామకంఠంగా ఏమున్నా సరే అది వీఆర్ఓకి సంబంధం ఉండదంట, సెక్రటరీకి సంబంధం ఉండదంట. ఎంఆర్ ఆఫీస్ కంప్లైంట్ చేస్తే అది చెప్పడం జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు మీరు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ప్రజలు బాగు కొరకు పనిచేస్తున్నారా, లేకపోతే మీ డబ్బుల కొరకు పనిచేస్తున్నారా, మీ జీతాల కొరకు పనిచేస్తున్నారా, మీరు దేనికి పనిచేస్తున్నారు? మీరు పని ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి గమనించగలరు. ఇకనైనా సరే ఈ అరాచకాలని రాత్రిపూట మట్టిలో తీసుకెళ్ళి అక్కడికి వచ్చినాక ఎయిర్ ఓపెన్ చేసినాక బ్రేక్ వచ్చినాక ఎయిర్ ఓపెన్ మన సౌండ్ రాగానే అక్కడ ఉన్న వాళ్ళు ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. అసలు ఎవరికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం ఉందో తెలియదు. ఎవరెవరు దీని మీద బాధ్యులు అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకసారి కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుకుంటూ నేను మీ దండపాటి కోటేశ్వరం, అందరికీ నమస్కారం.